పుప్పాలగూడ నార్సింగ్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ముష్కిన్ చెరువు కబ్జాలకు హైడ్రా చెక్ పెట్టింది. మొత్తం 5,500 కోట్ల విలువైన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేస్తోంది హైడ్రా. హెచ్ఎండిఏ లెక్కల ప్రకారం 52.20 ఎకరాలు ఉండగా చెరువు మధ్యలోంచి కట్ట నిర్మించి 34.21 ఎకరాలు కొట్టేసే ప్రయత్నం జరుగుతోంది. స్థానికుల ఫిర్యాదుతో చర్యలు చేపట్టిన హైడ్రా భూమి చుట్టూ ఫెన్సింగ్ వేస్తోంది. పుప్పాలగూడ నార్సింగ్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆ దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ముష్కిన్ చెరువు కబ్జాలకు హైడ్రా చెక్ పెట్టింది. మొత్తం 5,500 కోట్ల విలువైన భూమి చుట్టూ హైడ్రా ప్రజెంట్ ఫెన్సింగ్ వేస్తోంది. హెచ్ఎండిఏ లెక్కల ప్రకారం 52.20 ఎకరాలు ఉంది. అయితే చెరువు మధ్యలో నుంచి కట్టను నిర్మించి 34.21 ఎకరాలు కొట్టేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి స్థానికులు ఫిర్యాదు చేశారు హైడ్రాకి. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా వెంటనే చర్యలు ప్రారంభించింది. ఆ భూమి ల్యాండ్ అయితే ఉందో దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేస్తోంది. సో హైదరాబాద్లో మరోసారి హైడ్రా తన ఆపరేషన్ చేపట్టింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. సో రాముడు, హైదరాబాద్ నగరంలో హైడ్రా మరొకసారి భారీ భూమిని ఆక్రమించినటువంటి భూమిని స్వాధీనం చేసుకుంది. ఇది ప్రధానమైనటువంటి గండిపేట మండలంలో ఉండేటువంటి పుప్పాలగూడ నార్సింగ్ ఈ రెండు విలేజ్ల మధ్య ఉండేటువంటి ముస్కిన్ చెరువులో ఉండేటువంటి దాదాపు 34 ఎకరాల భూమిని అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇది 50 ఎకరాలకు పైగా ఉండేటువంటి చెరువు. అయితే గతంలో గ్రామ రికార్డులో మాత్రం 59 ఎకరాలు ఉంది. కానీ హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం 52 ఎకరాలుగా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే దీన్ని డెవలప్ చేస్తామని ఒక సిఎస్ఆర్ పద్ధతిలో ఒక సంస్థ తీసుకొని దాన్ని మధ్యలో బండ్ నిర్వహించింది. దాని ద్వారా భూమిని విడగొట్టేసి దాన్ని అంతా కూడా కబ్జా చేయాలనేది వాళ్ళ ప్లాన్గా హైడ్రా అధికారులు చెప్తున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత గడిచినటువంటి 2 నెలలుగా అంటే మనం చూస్తే అమీన్పూర్లో అక్కడ ఉండేటువంటి స్థానికులకు సమాచారం ఇవ్వకుండా కూల్చారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో కోర్టు కూడా సీరియస్ అయింది. దాని నేపథ్యంలోనే వాళ్ళు మెల్లమెల్లగా అధికారులు చెప్తూ వస్తున్నారు. అక్కడ ఎవరైతే గుడిసెలు నిర్మాణం చేసుకొని ఉన్నారో వాళ్ళకి చెప్తున్నారు. అంటే పక్కనే నిర్మాణం చేసేటువంటి సంస్థలు అక్కడ ఉండేటువంటి లేబర్ కోసం గుడిసెలను ఆ చెరువు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి మెల్లమెల్లగా దాన్ని కబ్జాలకు తీసుకోవాలనేది ప్లాన్ చేసినట్టుగా హైడ్రా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దాంతో అక్కడ ఉండేటువంటి సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి రెవెన్యూ, ఇరిగేషన్, అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది ఇప్పటికే 2-3 సార్లు వెళ్ళి వాళ్ళకి చెప్పారు. చాలామంది వెళ్ళిపోయారు, అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏ పలుకుబడితో అక్కడ లేరు, వేరే వాళ్ళు కొంత ఏర్పాటు చేసి ఉంచారు కాబట్టి వీళ్ళు సింపుల్గా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అక్కడ కబ్జాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా. అయితే దాన్ని అంతా కూడా ఈరోజు మొత్తం క్లియర్ చేశారు. దానిని హద్దులు ఫిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఫెన్సింగ్ చేస్తున్నారు. ఈ స్థలం అంతా దాదాపు 5,500 కోట్ల రూపాయల విలువైనదిగా అధికారులు లెక్కలు వేస్తున్నారు. మార్కెట్లో ఇంకా కొంత ఎక్కువ రేటే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది చెరువుకు సంబంధించినటువంటి స్థలం కాబట్టి దాన్ని పూర్తిగా చెరువుగా మార్చడం, అదేవిధంగా బఫర్ జోన్ ఎక్కడి వరకు ఉందో ఆ బఫర్ జోన్లో గ్రీనరీ డెవలప్మెంట్ చేయడం, ఈ విధమైనటువంటి ఇతర కార్యక్రమాలకు ఆ చెరువు ప్రాంతాన్ని హైడ్రా లేదంటే ప్రభుత్వం ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నగరంలో అనేక చెరువులను డెవలప్ చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా ఈ చెరువును కూడా, ముస్కిన్ చెరువును కూడా డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా కూడా, మొన్న కూడా మనం చూడొచ్చు రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి 237 కోట్ల రూపాయలు, చాలా విలువైనటువంటి ధరలు పలుకుతున్నాయి. ఈ ప్రభుత్వ భూములని కూడా కొంతమంది వాంటెడ్లీ వివిధ రూపాల్లో కబ్జాల్లో ఉన్నారు. ఆ కబ్జాలన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం అయితే మాత్రం హైడ్రా అధికారులు చేస్తున్నారు. శేలింగంపల్లి మండలానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించి హైటెక్ సిటీ సమీపంలో ఉండేటువంటి ఈదులకుంటను కూడా ఇటీవల కాలంలో హైడ్రా అధికారులు దాన్ని తమ స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది, కబ్జాలను నివారించి. అదేవిధంగా ఈరోజు ముస్కిన్ చెరువు, ఈ విధంగా అనేక చెరువుల్లో ఉండేటువంటి అక్రమాలను హైడ్రా ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా కూలుస్తూ ఎంతో విలువైనటువంటి ప్రభుత్వ భూములను కాపాడుతుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు ఈ ముస్కిన్ చెరువును కూడా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. సో హైడ్రా యాక్షన్లోకి దిగిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఒక ల్యాండ్ని కాపాడడం ఇదే ఫస్ట్ టైం అని మనం భావించవచ్చా?
అంటే ఆ విధంగా చెప్పినప్పుడు మేజర్ ల్యాండ్స్ కాపాడంలో ఇది కూడా ఒక అంశంగా చెప్పొచ్చు. మనం చూస్తే దాంతోపాటు అంటే హైటెక్ సిటీ సమీపంలో ఉండేటువంటి చెరువు, అదేవిధంగా పక్కనే ఉండేటువంటి ప్రభుత్వ భూమి, ఇవి రెండు కలిపి 6,000 కోట్ల వరకు ఉంటుందని వాళ్ళు ఒక అంచనా వేశారు. ఈ రోజు చూస్తే ఒక 5,500 కోట్ల వరకు, అంటే అది 4,500 కోట్లు ఉంటుంది, ఇదేమో 5,500 కోట్లు అని చెప్తున్నారు. దాంతోపాటు అమీన్పూర్ ప్రాంతంలో కూడా 100 ఎకరాల భూములను కాపాడారు. కాబట్టి చాలా ఎక్కువ విలువైనటువంటి, అంటే పెద్ద పెద్ద ఆపరేషన్స్లో ఇది ఒక పెద్ద ఆపరేషన్స్గా కూడా చూడొచ్చు. ఓల్డ్ సిటీలో కానీ, అదేవిధంగా రాజేంద్ర నగర్లోని వివిధ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి ఆపరేషన్స్లో కానీ పెద్ద పెద్ద భూములను, అంటే చాలా ల్యాండ్ పెద్ద ఎక్స్టెంట్ను తమ స్వాధీనంలోకి తీసుకుంటుంది హైడ్రా. ఆ విధమైనటువంటి పెద్ద పెద్ద అంశాలపైన ఫోకస్ చేసింది. అదేవిధంగా చిన్న చిన్న పార్కులు కూడా, ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పార్కులపైన వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలించి కోర్టు కేసులు వాటన్నిటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వాటిని కూడా స్వాధీనంలోకి చేసుకుంటుంది. మనం చూస్తే ఇక్కడే బంజారా హిల్స్లో అంటే CCC కమాండ్ కంట్రోల్, పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆపోజిట్గా ఉండేటువంటి భారీ ల్యాండ్ను కూడా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అది కూడా వందల వేల ఎకరాలకు సంబంధించినటువంటి భూమి. ఈ విధంగా అనేక భూములను తమ స్వాధీనంలోకి హైడ్రా తీసుకుంటుంది. దానివల్ల ప్రభుత్వానికి ఆ భూములను, అంటే నేరుగా ప్రభుత్వ భూమి అయ్యి ఉంటే దానిని అమ్మకం ద్వారా, లేదంటే ఇతర ఏదైనా ప్రజా వినియోగానికి ఉపయోగించవచ్చు, లేదంటే అమ్మకం ద్వారా చాలా డబ్బులు వస్తాయి. వాటిని ప్రజా వినియోగానికి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వాలు వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. రెండోది, చెరువులకు సంబంధించినటువంటి భూములను రక్షించడం వల్ల, అక్కడ చెరువును పునరుద్ధరించడం వల్ల హైదరాబాద్ నగరంలో వస్తున్నటువంటి నీటి సమస్య కానీ, అదేవిధంగా వాతావరణ అసమతుల్యత ఏదైతే ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందో, ఈ చెరువులన్నీ కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ, ఆ వాతావరణాన్ని సమతుల్యత పెంచడం కోసం, అదేవిధంగా బయోడైవర్సిటీ డెవలప్ చేయడం కోసం హైదరాబాద్ నగరంలో ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. అందుకోసమే, అంతేకాకుండా ఆ చెరువు ప్రాంతాలను అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి జోన్స్గా హైడ్రా మారుస్తుంది. అనేక ప్రాంతాల్లో చెరువులను డెవలప్ చేస్తూ అక్కడ చుట్టుముట్టు ఉండేటువంటి కాలనీల వాసులకు అందరికీ కూడా వాకింగ్ ట్రాక్స్ కానీ, లేదంటే కొంతసేపు సేద తీరేందుకోసం అవసరమైనటువంటి అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, అదేవిధంగా ఓపెన్ జిమ్స్ కానీ ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అదొక్కటే కాకుండా హైదరాబాద్ నగరంలో చెరువు ఓపెన్గా, అంటే చెరువులాగా ఉండడం వల్ల వచ్చేటువంటి వరదల నియంత్రణకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేక రకాలుగా అది సొసైటీకి ఉపయోగపడేటువంటి అవకాశం, చెరువు దాన్ని రీస్టోర్ చేయగలిగితే, అదేవిధంగా ప్రభుత్వ భూములు రీస్టోర్ చేయగలిగితే అది సమాజానికి, లేదంటే ప్రభుత్వానికి చాలా ఎక్కువగా ఉపయోగపడే అంశం. కాబట్టి ఈ పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఏవైతే ఇటీవల కాలంలో హైడ్రా నిర్వహిస్తుందో ఇవన్నీ కూడా చాలా ప్రజోపయోగానికి అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా కొద్దిమంది రియల్టర్లు కానీ, కొద్దిమంది కబ్జాదారులు కానీ మాత్రమే లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసినప్పుడు హైడ్రా చేసేటువంటి పనుల వల్ల ప్రభుత్వానికి చాలా మేలు జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది.